హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మామిడికాయ పులిహోర చేసుకుందామా. నేను ఒక హాఫ్ కేజీ రైస్ శుభ్రంగా కడిగి అన్నం వండి చల్లార్చుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి పులిహోరకి సరిపడా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ఒక 5 పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి ఒక 3 కట్ చేసి వేసుకున్నానండి మధ్యకి. పల్లీలు కూడా ఒక్కొక్క పల్లి 2 భాగాలుగా కట్ చేసి వేసుకున్నానండి. అలా వేసుకోవటం వల్ల పల్లి నూనెలో బాగా వేగి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, తాలింపు గింజలు, కరివేపాకు, పసుపు, హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతు పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు తురిమి పక్కన పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుము కూడా యాడ్ చేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. నాకు కరెక్ట్గా హాఫ్ కేజీకి 2 స్పూన్లున్నర సాల్ట్ సరిపోయిందండి. ఇప్పుడు పోపు అయింది కదండి, అన్నం అంతా పోపులో యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే మామిడికాయ పులిహోర రెడీ అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మెంతి పొడి వేయటం వల్ల టెంపుల్ పులిహోర ఫ్లేవర్ వస్తుందండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఈరోజు నైవేద్యంగా ప్రసాదంగా ఈ పులిహోర చేశానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.